అందరికి నమస్తే. ఈ మధ్యలో ఒక కొత్త రకమైన బిజినెస్ స్టార్ట్ అయిందన్నమాట. దాని పేరే లక్కీ డ్రా. ఈ లక్కీ డ్రా పేరుతో రకరకాల వాహనాలు లక్కీ డ్రా కింద పెడుతున్నారు. ఒకడు బిఎండబ్ల్యూ కార్ పెట్టిండు, ఒకడు థార్ కార్ పెట్టిండు, ఒకడు ట్రాక్టర్ పెట్టిండు, ఒకడు బుల్లెట్ బైక్ పెట్టిండు. రకరకాల వాహనాలు పెడుతున్నాడు. అసలు ఈ లక్కీ డ్రా అంటే ఏందంటే, ఆ వస్తువుకి ఎంతైతే వాల్యూ ఉంటదో దానికి రెట్టింపు రేట్‌లో అమ్మడమే అదే దాని పేరే లక్కీ డ్రా అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఒక వస్తువుకు రూ. 10 ఉంటే రూ. 20కి అమ్మడం, రూ. 20 ఉంటే రూ. 40కి అమ్మడం, రూ. 40 ఉంటే రూ. 60, అదే రూ. 50 ఉంటే రూ. 100 అట్లా. ఒక వస్తువుకి ఎంతైతే వాల్యూ ఉంటదో దానికి రెట్టింపు రేట్‌లో అమ్మడమే లక్కీ డ్రా అని చెప్పొచ్చు. నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏందంటే ఈ లక్కీ డ్రా కింద ఈ దిల్‌సుఖ్‌నగర్‌ల వినాయక మండపంలో లడ్డూకు లక్కీ డ్రా పెట్టిర్రు. సరే నా అదృష్టాన్ని కూడా ఒకసారి పరీక్షించుకుందామని నేనేం చేశానంటే 2 2 టోకెన్‌లు ఆ లక్కీ డ్రా కింద ఎయడం జరిగింది. తీరా లక్కీ డ్రా తీసే రోజు ఏం జరిగిందంటే, ఆ లక్కీ మరి దాన్ని ఎవరు నిర్వహించారో ఏమో గాని అతనొచ్చి ఆ లడ్డూని డైరెక్ట్ ఇంట్లోకి తీసుకుపోయిండు. మరీ ఇంత ఫేక్ ఉంటదని నేనే షాక్ అయినా. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నిన్న మొన్న ఎవరో ఈ లక్కీ డ్రా నిర్వహించే ఆ బిఎండబ్ల్యూ కారో ఎవరో క్రేజీ మైన్ అని ఎవరో ఆ పిల్లగాడు నిర్వహిస్తే ఆ పిల్లగాడిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.